రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖండ్లోని గోదావరి బ్రిడ్జ్ సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి జాతరకు ముందుగానే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వంతల రాజేష్ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలు ఎగరవేసి సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, కోలిపాక సుజాత, పెద్దిల్లి ప్రకాష్, నెలకంటి రాము, మొహమ్మద్ సన్నీ, యుగేందర్, అలీ శంకర్, పాతపల్లి ఎల్లయ్య, గడ్డం శ్రీనివాస్, మీసాల సతీష్, సింగరేణి శ్రీనివాస్, ఏబీసీ రెడ్డి, జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి, జాతర కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం. జీవితాల్లో కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని, వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ కూడా ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం. మన అందరం కూడా పతంగులు ఎగిరేసినాం. ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం. అదే మాదిరిగా సమ్మక్క సారక్కల ప్రాంతం ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం. గతంలో అద్భుతంగా చేశాం, ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం.